Praise the Lord. Greet you all in Jesus' name. Today's LFM Daily Promise for you all. ఆదికాండము 17వ అధ్యాయము 2వ వచనము ధ్యానిద్దాం. బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 17 వర్స్ 2. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతా ఉన్నాడు. గాడ్ ఈజ్ మేకింగ్ ఏ కవనెంట్ విత్ హిస్ చిల్డ్రన్. కవనెంట్ అంటే దేవునికి మనుషులకు మధ్యలో ఉన్న అగ్రిమెంట్. అండ్ అగ్రిమెంట్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్ ఈస్ కాల్డ్ కవనెంట్. ఎప్పుడైతే దేవుడు మధ్యవర్తిగా, గాడ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ అన్ అగ్రిమెంట్, దట్ ఈస్ కాల్డ్ కవనెంట్. దేవుడు నిబంధన ఏంటంటే, నేను నీతో నిబంధన చేసి నిన్ను అత్యధికముగా ఆశీర్వదించదను. ఓవర్ఫ్లోయింగ్ బ్లెస్సింగ్స్, మోర్ దెన్ వాట్ యు ఆర్ ప్రేడ్ ఫర్. నీవు అనుకున్న దానికన్నా, ప్రార్థించిన దానికన్నా గొప్పగా నేను ఆశీర్వదిస్తానని ఈరోజు నిబంధన చేస్తా ఉన్నాడు. నువ్వు ప్రార్థిస్తున్నావా? నువ్వు ఆశపడతా ఉన్నావా? దేవుని అడుగుతున్నావా? ఈరోజు నువ్వు అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా, ప్రార్థించిన దానికన్నా అత్యధికముగా నేను ఆశీర్వదించి, అది ఉద్యోగమా, అది కుటుంబమా, వ్యాపారమా, ఇన్ ఆల్ ద ఏరియాస్ గాడ్ వాంట్స్ టు ఎక్సీడింగ్లీ బ్లెస్ యూ, ఓవర్ఫ్లోయింగ్లీ బ్లెస్ యూ అండ్ గ్లోరిఫై హిస్ నేమ్. ఈ గొప్ప వాగ్దానము, అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానమును మీరు విశ్వాసముతో పొందుకోవాలని కోరుకుంటూ విడుదల చేస్తున్నాం. ప్రార్థించుకుందాం. యేసు నామములో తండ్రి, పరిశుద్ధాత్మ, తను అత్యధికముగా ఆశీర్వదిస్తానన్న నీ నిబంధనను బట్టి నీకు వేలాది వందనాలు. ఈ గొప్ప వాగ్దానమును నీ బిడ్డల జీవితంలో నెరవేర్చి, నీ నిబంధనను స్థిరపరిచి నీవే మహిమను పొందుకున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యాపీ బ్లెస్డ్ డే.